హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనగనగనగనగంట ఒక దొంగంట. ఆ దొంగంట రోడ్డున పోతూ ఇంకో దొంగ అక్కడే ఉన్న డబ్బుని నెత్తి మీదకి పెట్టుకొని వెళ్ళటం చూశాడంట. చూసి ఒరే దొంగ దొంగ నువ్వు దొంగవే కదా అంటే, నేను దొంగనే, నువ్వు దొంగవే అన్నాడంట. మరి ఇంత బట్టబయలుగా దొంగతనం చేసిన సొమ్ము నెత్తి మీద పెట్టుకొని వెళ్తావేంట్రా, దయచేసి అట్లీస్ట్ మూటలో కట్టుకొని వెళ్ళరా, ప్రజలు చూస్తే బాగోదు అన్నాడంట. అనగానే నువ్వెవరన్నా అంట, మీ దొంగల సంఘానికి నేనేరా అధ్యక్షుడిని అన్నాడంట. అవునా, అధ్యక్షుడు చెప్పాడంటే ఓకే అనేసి వాడు మూట కట్టుకొని దొంగ సొమ్మంతా తీసుకెళ్ళాడంట. ఇదేంటంటే దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇట్లాగే ఉంటుంది. గౌరవనీయులైనటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి లెటర్ రాసి వాళ్ళ టీంకి ఇచ్చినటువంటి మెసేజ్ చూస్తే నాకు ఇదే అనిపించింది. ఒరే మరీ దొంగల్లా ఉన్నారు కదరా నాయన మీరని. సర్వదా అప్రమత్తంగా ఉందాం అంటే ఇటువంటి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ బహిరంగ లెటర్ వాళ్ళ ఆటలో వస్తుంది. జనసేనపై ఇటువంటి దుష్ట శక్తులు దృష్టి సోకకుండా ఏం సార్ శుద్ర పూజలు ఏం చేస్తారా, దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కొంచెమన్నా చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి సార్, జ్ఞానవంతుల్లా బిహేవ్ చేయండి. మరీ ఇంత చండాలంగా ఉంది మీ నరేషను. సోకుండా కాపు కాస్తున్న ఒక జనసైనికురాలు, వీర మహిళలు, నాయకులు సదా ప్రశంసలు అన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలు జనసేన ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, కిరాయి మనుషులు కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటే. అంటే ఏంటి, మీరు చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోండి. మీలో మానసిక బలహీనత ఉన్నా, వివాహేతర సంబంధాలున్నా, ఇంకా వేరే ఏమున్నా కూడా మీరు వాటిని కనిపించకుండా దాచేసేయండి అంటూ ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యులకి ఉద్దేశించి ఒక లెటర్ రాయడం జరిగింది. ఇదే విధంగా నిజంగా మనకున్న క్యారెక్టర్ని చంపుకొని ముసుగేసుకొని బతకండ్రా. మనకు 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, ఏం జరిగినా కూడా మీరు ప్రజల ముందు మాత్రం ముసుగేసుకొని బ్రతకండి. వేరే వాళ్ళకి తెలిసే దాన్ని ట్రోల్ చేస్తారు. ఎందుకంటే అందరికీ 2, 3, 4, 5 పిల్లలు ఉన్నారు. ఇంకా మెయింటెనెన్స్లు, వివాహేతర సంబంధాలు బోల్డ్ ఉన్నాయి. ఇవి బయటకు రాకుండా చూసుకోండి. ఆ వీడియోలు తిన్న తలబోతుందిరా అంటూ ఆయన ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. అర్థమైంది కదా. ఏం చేద్దాం, మళ్ళీ మనోళ్ళంతా మనలాగే ఉన్నారంటే కొద్దిగా జాగ్రత్త. నేను ఎలా పడ్డానో అందరూ అలాగే పడాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తున్నారు. గతంలో ఆయనకి ఎదురైనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇలా ఉండండి అని ప్రజల ముందుకు కాదండో వాళ్ళ పార్టీ వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలున్నా ఏమున్నా కూడా గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసుకున్నారు. గతంలో కూడా ఒకసారి మాట్లాడుతూ మన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైనా సెటిల్మెంట్లు చేసుకుంటే పద్ధతిగా చేసుకోండి. ఆ పద్ధతిగా సెటిల్మెంట్ అంటే ఎట్లా చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. భూ వివాదాలు ఉన్న సెటిల్మెంట్కి వెళ్ళినా పద్ధతిగా చేయండి. సిగ్గుండాలి. అట్లాంటి గూడుపుటాని మాటలు, చేతకాని చెత్త చేవలేని రాజకీయ విరుద్ధమైనటువంటి రాజ్యాంగ బద్ధంగాని మాటలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో విర్రవీగుతున్నటువంటి సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఒకటే ప్రశ్న, ఏం దాచుకోవాలి, ఎందుకు దాచుకోవాలి, సిగ్గు లేకుండా అటువంటి తప్పులు ఎందుకు చేయాలి అన్నది ప్రశ్నించాలి. అంతేగాని జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళని అప్రమత్తం చేయకూడదు. ఏంటో మరి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడండి ఇటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి అయితే అన్నీ కుడి వెనకన్నా స్వామి జన పాయల బాజీలే ఉంటాయి. అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.